వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేయి కదూ, అందుకని వానరములంటే మహాప్రీతి ఆయనకి. ఆయన ఏం చేశాడు, పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం. ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం, కొయ్య రోళ్ళు. ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు, బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. ఎందుకు రోలు మీద ఎక్కి నించోడం అంటే, ఓ కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద. ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెడుతున్నాడు, దానికి పెడుతున్నాడు, తన తింటున్నాడు. తింటూ ఊరుకున్నాడా? అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, అందుకే దూరంగా వెళ్ళిపోయాడు. ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వెళ్లకుండా ఇక్కడున్నాడు. ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు. అమ్మ వచ్చేస్తుందేమో, తన్ని కొట్టేస్తుందేమో, తన్ని కట్టేస్తుందేమో, నిజంగా ఏదో పెద్ద భయపడిపోయిన వాడిలా, అమ్మా అమ్మా నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆకలితో వచ్చానమ్మా, పాలు ఇమ్మంటే సగం ఇచ్చావమ్మా, ఇవ్వకుండానేమో పాలు దించడానికి వెళ్ళిపోయావమ్మా, నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలియదమ్మా, యువతలు నాకు ఆకలి ఇలాగే ఉందమ్మా, బయట ఆకలికి పోయమ్మా, నీ వల్లేనమ్మా ఇదంతా అంటున్నాడు. మళ్ళీ ఏడుపు ఆపు చేసి కాస్త కోతికి పెట్టి కాస్త తను తిని సంతోషపడి మళ్ళీ దొంగేడుపు ఒకసారి గుర్తొస్తే అమ్మొస్తోందేమో అని చుట్టూ చూసుకుంటూ ఎప్పటికప్పుడే మళ్ళీ దొంగేడుపు ఏడుస్తున్నాడు. మిథ్యాసంకులద్భాష్పుడై వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకని. చూసింది పిల్లాడిని, వీడిని పట్టుకోవాలనుకుంది. ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి, ఎంత జాగ్రత్తగా నడిచినా అవి గజ్జలు చప్పుడు అవుతాయి. ఆమె నడుస్తోంది పట్టుకుందామని చూశాడు, చటుక్కుని దూకేశాడు రోలు మించి. దూకేసి ఆ ఇల్లంతా ఎక్కడ చూసిన స్తంభాలు, పూర్వం మండువా ఇళ్ళని ఉండేవి, ఎక్కడ చూసిన కొయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు. ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నది చూసి విరాటపర్వంలో తిక్కన గారు వర్ణిస్తారు. ద్వాంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివీషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. అన్ని స్తంభాలతో ఉంటుందిట నర్తనశాల. అలా అనేకమైన స్తంభాలతో ఉంది ఇల్లు. ఈవిడ వెనక పరిగెడుతోంది, ఆయన ముందు పరిగెడుతున్నాడు. ఆయన ఇంత బుడతడం, ఈవిడ తల్లి. ఈవిడ ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా? స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్టనిచ్చువాని కాటుక కరగంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు బోడి కరుణతోడ బాలు కట్టదలచే. అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది. ఆయన చిన్నవాడు, ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు. దాక్కుని అమ్మ ఇటు, ఆయన అటు. ఆయన అటొద్దామని ఈవిడ ఇటు వెళ్ళడం, వాడు ఇటు రావడం, ఆవిడ ఇటు రావడం, మళ్ళీ అటు వెళ్ళడం, అటు వచ్చినట్టుగా పరిగెత్తినట్టు పరిగెత్తడం, ఆవిడ అటు పరిగెత్తేటప్పటికి ఇటు నుంచి పారిపోతూ ఉండడం. పాపం ఆవిడేమో అలిసిపోతోంది, ఈయనేమో స్తంభం చాటున దాక్కొని ఆవిడటు స్తంభానికి అటు నించుంటే, అమ్మ అమ్మ నా తప్పైపోయిందమ్మా, నేను ఇంకెప్పుడు దొంగతనాలకు వెళ్ళనమ్మా, ఎప్పుడు వెన్న తిన్నమ్మా, అమ్మ నా మాటనమ్మా, ఇవి ఒక్కసారికి వదిలి అమ్మా, అమ్మ నన్ను కట్టకమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. దొంగేడు పేడుస్తున్నాడు, కళ్ళు నిలిమేసుకుంటున్నాడు, చేతుల నిండా కాటుక, ఈ బొగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది, కళ్ళు ఎర్ర పడిపోయి ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి, ఉరప్పంజరం అంతా కదిలిపోతోంది. దొంగేడు పేడు చేస్తున్నాడు, అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు, మళ్ళీ అమ్మ పెడుతోంది, మళ్ళీ పారిపోతున్నాడు. ఆ చూస్తున్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతున్నారు, పట్టుకో చూద్దామని. చూశాడు 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 చూసి పట్టరాని తనను పట్టెదని తెంత కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా, నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను. కానీ అమ్మా, నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోయాడు. దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకుంది. గూడ అంటే ఇక్కడ,
ఇక్కడ గట్టిగా పట్టుకుంది. ఇలా పట్టుకుని వెర్రపుచ్చు, ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా గోడ పట్టుకుని గట్టిగా వెర్రపుచ్చు, చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు, వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదామనుకుంది కదూ, ఆ ముఖం వంక చూసింది. కొట్టజాలక, ఆ కొట్టలేకపోయింది, చేతులు ఆడలేదు. అది పరమాత్మ స్వరూపం, ఎవరికి సాధ్యం? కరుణతోడబాలు కట్టదలచే, అయ్యో వీణ్ణి కొట్టేయడమా, అనుకుని అమ్మ కోపం తాటాకుల మంట. నాన్నగారి కోపం అలా ఉండదు, విద్యుద్ఘాతం. అమ్మకి కోపం వచ్చిందనుకోండి, అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ, లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది, పైకి కోపం నటిస్తూ ఉంటుంది. కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఎక్కడ నిలబడుతుందండి? ఇన్ని మాటలు చెప్పానురా నీకు, ఉదయం 7 గంటలకల్లా లేచి స్నానం చేసి గబగబా తెమలమని చెప్పానా, 7:30కి లేచావు, నిన్న హోంవర్క్ లేదన్నావు, ఇప్పుడు లేచి కొడతారమ్మా అని గబగబా హోంవర్క్ చేసావు, 2 చెంబులు పైనుంచి ఏనుగు స్నానంలా చేసేసావు, అంతే ఒళ్ళు తుడిచేసుకున్నావు, ఆ యూనిఫారం సరిగ్గా వేసుకో, టిఫిన్ అక్కర్లేదంట, వెళ్ళిపోతావు, బుద్ధిహీనుడా ఎప్పటికి రా బాగుపడతావు నువ్వు అని తిడుతూ ఉంటుంది. ఆ దువ్వెన్న పెట్టి ఇలా పాపిడి తీసేసి తలకాయ కూడా దువ్వుకోకుండా ఇలా బిచ్చగాడిలా పెడతావా ఏమిట్రా అని ఇలా అమ్మ నొప్పిడుతోందమ్మా మెల్లిగా తీయమ్మా అంటుంటాడు. పాపిడి తీసేస్తుంది, తలకాయ దువ్వేస్తుంది, పౌడర్ రాసేస్తుంది, వాడికి ఇన్ని చేసేస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. వాడు బిక్క మొహం వేసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతుంటే, అన్నం తినకుండా ఎక్కడికి పోతావు, ఒక టిఫిన్ తినేళ్ళి, అమ్మ టైం అయిపోతుందమ్మా స్కూల్ బస్సు వచ్చేస్తుంది అని. ఏం పర్వాలేదులే, నువ్వు పుస్తకాలు సర్దుకుంటూ ఉండి నేను పెట్టేస్తాను. ఓ పక్క పుస్తకాలు సర్దుకుంటుంటే ఇడ్లీ ముక్క పంచదారలో ముంచి వాడు నోట్లో పెట్టి నవ్వును గబగబా అంటుంది. పైకి కోపం, లోపల ఎంత ప్రేమ, వాడు ఇడ్లీ తినకుండా వెళ్ళిపోతాడేమో అని బెంగ తల్లికి. అమ్మ కోపంలో అసలు కోపం ఎక్కడ నిలబడుతుందండి? పిచ్చి తల్లి అమ్మ. ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతన గారు. అసలు అద్భుతం, దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా. ఆ మోకాళ్ళ మీద కూర్చుంది, ఇలా పట్టుకుంది, కానీ కడుపులో బాధ, లేకలేక పుట్టిన కొడుకు, ఇంతమంది నేరాలు చెప్తున్నారు, ఇంట్లో వినలేదా, ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనాలు చేస్తావు? ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది. భర్తని ఏకవచనంలో ఎప్పుడైనా పిలిచిందనుకోండి భార్య, పరమప్రీతి ఎందున్నదని గుర్తు. ఎప్పుడు దోషం పట్టి మాట్లాడకూడదు. శాస్త్రం అంగీకరించిన మాట చెప్తున్నాను. ఏ సందర్భాలన్నది నేను సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. భార్య అప్పుడప్పుడు, రోజూ కాదు సుమండి, అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో పరమ సంతోషంలో భర్తని ఏకవచన ప్రయోగం చేస్తుంది అని. 10 మందిలో కాదు, అది ఏకాంతమునందు. కొడుకుని ఎప్పుడూ బహువచనం వేది, మీరు అని కొడుకుని ఇప్పుడు అందమ్మ. అమ్మ కొడుకుని బహువచనం వేసిందనుకోండి, పరమ కోపంలో ఉందని గుర్తు. ఏమండో మహానుభావుడు వచ్చారండి మీరు అందంటే వీడు ప్రోగ్రెస్ కార్డు దిద్దేశాడని గుర్తు. టీచర్ గారు చెప్పేశారనమాట అమ్మకి. అమ్మ కొడుకుని బహువచనం వేసి గౌరవించి మాట్లాడింది అంటే ఖచ్చితంగా కొడుకు ఏదో దోషం చేశాడు అని జ్ఞాపకం. అందుకని ఆమె ఆ కృష్ణుణ్ణి చూసింది, మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గోడ పట్టుకుని, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకయును నెరరట, దరిద్రులెట్టి నీతులు కలరే. అయ్య బాబోయ్, మీరెవరు శ్రీకృష్ణుల వారి కారేంటండి? పాపం ఇలా దొరికిపోయారు. అయినా వెన్న తిన్నారేంటి, మీకు దొంగతనం తెలిసి ఏమిటి? వెన్న అంతా కూడపెట్టుకుని దాచుకుంటున్నాను రా నేను తిందామని. నిన్ను కన్నాను కదూ, కడుపంతా ఖాళీ అయిపోయింది, వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే, అందుకని పాపం పక్కిళ్ళకెళ్ళి దొంగతనం చేస్తున్నావే. పాపం నీకేమైనా వెన్న తింటే కదూ, పాపం మీకెప్పుడూ వెన్న తెలియదండి, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు, కొట్టలేక కోపం విమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు. దానికి ఆయన లొంగిపోతున్నాడు. ఇంతటి పరమాత్మ దామోదరుడు అవుతున్నాడు. అది ఆ లీల వైభవం. అందుకే దాన్ని ధ్యానం చూసి సమాధిలోకి వెళ్ళిపోయారు కొంతమంది. ఇంతటి పరమాత్మ వశుడవడానికి ఇంత ప్రేమ కారణమని. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నీ అని వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళందరూ పట్టుకో చూద్దాం నువ్వు కూడా అన్నారు కదా, పట్టుకుంది కదా, ఇప్పుడు అదో పెద్ద కితాబ్ సంతోషం. ఆయనతో కాదు వాళ్ళతో అనాలి అన్నమాట. ఏమమ్మా పట్టుకోలేనన్నారుగా, పట్టుకున్నానా లేదా అనాలి. కానీ
అదేం పెద్ద గొప్ప విషయమా, దొంగతనం చేస్తే పట్టుకున్నావు, మీ అబ్బాయిని ఇంట్లో పాడు చేస్తే అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళతో కొడుకుతో అంటుంది. కొడుకుతో అంటూ వాళ్ళకి ఓ మాట చెప్పాలి. అందుకని ఏరా పట్టెదనని చలముకొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా ఏమిటో పెద్ద, నువ్వు ఎవరికి పట్టుబడవుట, దొంగతనాలు చేసి పారిపోతుంటావుట వెన తినేసి. ఏం మిగిలిన వాళ్ళలా అనుకున్నావా పట్టుకోలేకపోవడానికి? నిన్ను కన్న తల్లినిరా, నేను పట్టుకోలేకపోయాడు, చూసి ఎలా పట్టుకున్నాను అంటే ఎవరిని? కృష్ణుణ్ణా వాళ్ళనా? అమాయకత్వం, బేలతనం. అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయము ఆవిష్కరింపబడుతోంది అని. పట్టెదనని చెలుమకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది. ఇప్పుడు కొట్టలేకపోయింది, కట్టేయాలి కదూ. కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు, తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటి ఆయన, ఏమైనా తుర్రుని వెళ్ళిపోతాడు. అందుకని కాసేపు కట్టేయాలి. కట్టేయాలంటే తాడు పట్టరావాలి. తాడు పట్టుకొద్దామంటే పిల్లాడిని వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడు తాడు ఎక్కడ ఉంటుంది, అక్కడే ఉంటుంది ఆవిడ సిద్ధంగాను. ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత ఒక పక్కన పడేస్తుంటారు. అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచారు, రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళన్నీ. ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి. అందుకని ఓ చేత్తో పిల్లాన్ని పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. పెద్ద పాఠం చదువుతూనే ఉంది. ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు, ఇప్పుడు ఈవిడ చదువుతోంది. ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి, ఆ చెయ్యి ఇలా తోసేస్తూ అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా, అమ్మ కొట్టకమ్మా, అమ్మ తిట్టకమ్మా, అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవో మాట అంది, కృష్ణ భయానికి లోకంలో భయం వేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే అంది. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. ఎవరు? శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్కెద త్రుంపవే భవలతల్నిచ్చాను కంపానిధి అన్న కుంతీదేవి నీ భయాన్ని చూసి భయానికి భయం వేసింది కృష్ణ అంది. అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది, తాడు తీస్తోంది. ఆవిడికి స్పృహలో లేదు. ఎందుకని? నా కొడుకు పట్టుకున్నాను, కట్టెయ్యాలి అంతే. ఆవిడ ఓహో దండకం ఆవిడ చదివేస్తోంది, ఈయన చేయి తీసేస్తున్నాడు. వికచకమలనయన వేరొక ఇంటిలో ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. వెళ్ళి తజ్జన నిలోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నారు. ఒక్కొక్క గదిలోకి వెడుతోందో తాడు తీస్తోంది, ఓ చేత్తో పట్టుకుంటోంది. వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడం. అందుకని ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి ఇటు పక్క నుంచి నడుము పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా. ఈ తాడు ఇటు నుంచి తీసి పట్టుకు నుంచి ముడేయాలి. ఇలా తిప్పి ఎంత ప్రతిష్ట తెస్తున్నావు రా, మీ నాన్నది ఎంత గౌరవం రా, ఏమి దిక్కుమాలిన జన్మరా, ఎందుకు వచ్చిన అల్లర్లా, వెన్న తినడం ఏంట్రా, దొంగతనాలు ఏంట్రా అంటోంది, తిప్పుతోంది. 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ ఈ తాడు అట్టుకుంటోంది, మళ్ళీ పిల్లాన్ని అట్టుకుంటోంది, మళ్ళీ ఇంకో గదిలోకి ఎడుతోంది, మళ్ళీ దండకం తవ్వుతోంది, ఇంకో తాడు తీస్తోంది. 2 కలిపి మళ్ళీ ఇలా 2 చేతులతో ముడేస్తే ఆయన ఉండడం. అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుడిని, ఇలాగే ముడేసుకుంటోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుకుంటోంది, మళ్ళీ వేస్తోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు చేస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేమిటి ఎన్ని తాళ్లు తెచ్చినా 2 అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ కట్టాలన్న తాపత్రయంలో. ఆయన సమస్త జగత్తులు బొజ్జలో ఉన్నవాడి బొజ్జ కట్టడానికి ఏ తాడు ఈ ప్రపంచంలో సరిపోతుంది కనుక ఆయన బొజ్జకి తిరిగి రావట్లేదు. కాబట్టి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. సాధ్యమా కట్టడం? కట్టలేకపోతోంది. ఈ ప్రయత్నంలో పిల్లాన్ని పట్టుకుంటోంది, వెడుతోంది, తాళ్ళు తెస్తోంది, ముళ్ళేస్తోంది, చుట్టూ తిప్పుతోంది. ఆవిడంత కష్టపడిపోతుంటే బొడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ జూచి. ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టింది, వేసుకున్నటువంటి పవిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, సిగలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి. ఇవన్నీ చూశాడు. అయ్యో పిచ్చి తల్లి, నేను కొడుకుని అనుకుంటోంది, నన్ను కట్టాలనుకుంటోంది. ఇవాళ ఈ అమ్మ ప్రేమకి నేను కట్టుబడిపోతున్నాను అన్నాడు. అని 2 ముళ్ళు వేయించుకుని కట్టుబడిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆయన చిక్కడు శృతిలతి కావళి, ఆయన వేదమంత్రముల యొక్క సమూహములకు లొంగేటటువంటి వాడు కాడు.
ఆయన చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కనటువంటి వాడు. ఆయన సనకాది యోగుల యొక్క చిత్త పద్మముల యందు దొరికేటటువంటి వాడు కాడు. అటువంటి వాడు ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత నా కొడుకు అన్న భావనతో కట్టెయ్యాలనుకున్నప్పుడు లొంగిపోయాడు. లొంగిపోయి కట్టబడ్డాడు. ముళ్ళు వేసేసింది. తాడు యొక్క రెండవ కస తీసుకెళ్ళి ఒక కొయ్య రోటికి వేసి కట్టేసింది. ఒక ఏనుగు గున్న, చిన్న గొన్నేనుగు పిల్ల ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా నేల మీద పాకుతూ అమ్మ వంక చూసి భయంతో ఏడుస్తున్న వాళ్ళ ఉన్నాడు. అమ్మ చూసి, ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదూ, ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ రోటికి కట్టబడ్డాడు. పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానులచే తన్పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్బోలన్. మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి, జ్ఞానులకు, యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి. ప్రేమ అన్న మాటకి మారుపేరు భక్తి. అది ఒక్కొక్కరి యందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది. ఎవరో ఒక దీనుడి వంక నేను ప్రేమ ప్రకటించాననుకోండి దయ అంటారు. పెద్దల పట్ల ప్రేమ చూపించాననుకోండి గౌరవము అంటారు. నేను నా సాటి వారి పట్ల భక్తి చూపించాననుకోండి, ప్రేమ చూపిస్తే మర్యాద అంటారు. నా బిడ్డల పట్ల చూపిస్తే వాత్సల్యము అంటారు. అదే నేను పరమేశ్వరుడి పట్ల ప్రేమ అభివ్యక్తం చేస్తే భక్తి అంటారు. కాబట్టి ఆమె కొడుకు అని ప్రకటించిన ప్రేమ భక్తియే, భగవంతుడి పట్ల అన్వయం అయింది. కాబట్టి ఇప్పుడు ఆ భక్తికి కట్టుబడిపోయాడు. భక్తికి ఈశ్వరుడు కట్టుబడిపోయినట్టుగా దేనికి కట్టుబడడం. 2 అంగుళాలు తక్కువ వస్తుంటుంది ముడి వేసినప్పుడు. ఏమిటా 2 అంగుళాలు అంటే దామోదర లీల యందు చాలా గొప్ప విషయం అది. ఏమిటా 2 అంగుళాలంటే నేను కడుతున్నానన్న భావన, నేను కట్టడానికి ఒక సాధనం ఉన్నది అన్న భావన. ఈ 2 ఉన్నంతకాలం పరమేశ్వరుడు వశుడు కాడు. నేను ఇదిగో ఇది చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు వశుడవుతాడు, అది లేదు లోకంలో. నేను అన్నది అదుపు తప్పిపోవాలి, ఆనందం పొందేయాలి. ఆ నేనన్న మాట విస్మరణ పొందాలి. విస్మరణ పొంది ఆనందాశ్రువుల యందు లయం అయిపోవాలి. అంటే మీరు నేను అన్న మాట పట్టుకున్నారో లేదో, నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, పూజ చేసుకునేటప్పుడు అథాంగ పూజ అని చేస్తాం. ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అని వరుసగా చీలమండలు, మోకాళ్ళు, ఆ తర్వాత ఊరూం పూజయామి, కటిం పూజయామి, నడు నాభిం పూజయామి, బొడ్డు, ఉదరం పూజయామి, కడుపు, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, భుజాలు, హస్తౌ పూజయామి, చేతులు, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, గడ్డం, ఆ పైన పెదవులు, ఆ పైన నాసికాం పూజయామి, ఆ పైన నేత్రే పూజయామి. మెల్లిగా ఒక్కొక్క పువ్వు కంటికి తగల్చి వదిలేయడం. ఆ తర్వాత కర్ణౌ పూజయామి, చెవులు, ఆ తర్వాత శిర పూజయామి, తల మీద, ఆ తర్వాత పళ్ళెం పట్టుకుని పైకి లేచి సర్వాంగణ్యాన్ని పూజయామి, పైనుంచి పోస్తే మళ్ళీ అంత వేగంగా పువ్వులు పడిపోతుంటే తల, కళ్ళు, ముక్కు, నుదురు, ఆయన యొక్క పెదవులు, భుజాలు, వక్షస్థలం, ఆయన యొక్క కడుపు, నాభి, ఆ నడుము, ఆయన యొక్క తొడలు, మోకాళ్ళు, ఆయన యొక్క చీలమండలు, పాదాలు, వేళ్ళు, గోళ్ళు, నాకు అంత పువ్వులతో అంత వేగంగానూ మనసులో కనపడాలి. ఇందులో నేను పూజ చేస్తున్నప్పుడు ఊరూం పూజయామి అన్నాను అనుకోండి, ఆయన తొడల మీద వేశాననుకోండి, నాకు మనసులో ఆయన తొడలు కనపడ్డాయనుకోండి, పరమ సంతోషాన్ని పొంది పట్టుపీతాంబరం కట్టుకున్నటువంటి స్వామి నా ఎదురుగుండా కూర్చునుంటే ఆయన 2 తొడల మీద పువ్వులు వేసి పరమానందంతో నేను మోకాళ్ళ మీద లేచి నించో ఆయన 2 కాళ్ళు కౌగిలించుకుని నా తల ఆయన తొడల మీద పెట్టి ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు పరమానందంలో నాకు దేహస్మృతి పోయి నేనన్న భావన పోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేనన్న భావన, కట్టడానికి ఒక ఉపకరణమన్న భావన 2 లుప్తమైపోయిన చోట ఈశ్వరుడు నాకు లొంగిపోయాడు తప్ప, నేను చేస్తున్నానన్న భావన నా యందు ఉన్నంతకాలం, ఒక నేను ఉపకరణాన్ని వాడుతున్నానన్నంతకాలం అసలు ఆయన యందు నేను లయమవను. 3 ఒకటి కావు ధ్యానంలో. ధ్యానం చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము 3 ఏకమవ్వాలి, అవవు.
ఈ ప్రక్రియ నిరూపించడం 2 అంగుళాలు తక్కువ కావడం భక్తికి పరాకాష్ఠ. ఒంటి మీద మచ్చ లేనటువంటి వాళ్ళకి మచ్చ వస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చ వచ్చింది లోకం కోసం హాలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చ పడింది. మొల్తాడు అదే పనిగా కట్టుకుంటే మొల్తాడు మచ్చ పడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చ పడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. ఏనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది, నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడనవుతాను. అందుకే మీరు చూడండి, దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. దక్షిణాయనం ఉపాసన కాలం అని నేను మీతో మనవి చేశా. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ కార్తీక దామోదరుడు అన్న పేరుతో విష్ణువుని ఆరాధిస్తాం. అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడయ్యేటటువంటి వాడివి తప్ప నేను తెల్లవారకట్ట లేచి స్నానం చేశానని నేనేదో అవుని దీపం పెట్టానని నాకు లొంగిపోయేవాడివి కాదు. భక్తికి లొంగిపోతావు. ఆ భక్తి నాకు ఇమ్మని కూడా ఆయన్నే అడగాలి. ఎంత వశుడవుతాడంటే భక్తికైనా. నేను మీకు ప్రత్యేకించి కృష్ణపరంగానే ఒక దృష్టాంతం చూపిస్తాను. దామోదరుడని కట్టబడడానికి కారణం అది. ఇది కృష్ణావతారములో ఆద్యంతముల యందు ప్రకాశించింది. మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది. ప్రారంభం అవుతుంటే భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పారు భీష్ముడి దగ్గరికి వచ్చి. ఏమని ప్రతిజ్ఞ చేశాడు అని అడిగాడు. ఆయన ఆయుధం పట్టట్ట, కేవలము అర్జునుడికి సారథ్యం చేస్తాట. భీష్ముడు అన్నాడు, భీష్ముడు పరమభక్తుడు, విష్ణువు యొక్క తత్వము తెలుసున్న 12 మందిలో ఒకడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. ఇంత భాగవతోత్తముడైన వాడు ఆయన చేత ఆయుధం పట్టిస్తే ఆయన ప్రతిజ్ఞ పోయినట్టే కాదా? ఆయన ప్రతిజ్ఞ పోయేటట్టుగా ఈయన ప్రతిజ్ఞ చెయ్యొచ్చా? అంటే భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భగవంతుడి ప్రతిజ్ఞ భంగం ఎక్కడైపోతుందో చూపించాలనుకున్నాడు. అనుకుని యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథంలో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు. భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు నిగ్రహించలేరు. స్వచ్ఛంద వరం ఉన్నవాడు, మహానుభావుడు. ఒంటి నిండా నెత్తురే. కృష్ణ పరమాత్మ అట్నుంచి పడుతున్న ఈ బాణాలు ఇట్నుంచి వెళ్ళటం లేదు. ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు. ఒళ్ళంతా నెత్తుటి వరద కింద ఉన్నాడు అర్జునుడు. భీష్ముడు మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు. తాను సారథ్యం చేస్తుండగా, తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాణ్ణి కొట్టేస్తున్నాడు. అంతే, తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు. భీష్ముడే స్తోత్రం చేశాడు భాగవతంలో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు అప్పశయ్య మీద పడుకొని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.